హాయ్ మనీష్ గారు. హలో అండి, బాగున్నారండి? బాగున్నాను, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్, థ్యాంక్ యూ. సో వెల్కమ్ బ్యాక్ టు హోమ్ అన్నట్టు అంటే టూ ఎర్లీ, బట్ వీ నీడ్ టు యాక్సెప్ట్ ద వెర్డిక్ట్ అన్న మీరే చాలా చెప్తున్నారు. సో ఎట్లా అనిపించింది లైక్ ద జర్నీ ఆఫ్ బిగ్ బాస్? అంటే అగ్ని పరీక్ష చూస్తున్నారు అండ్ ఎట్ ద సేమ్ టైం 2 weeks ఆఫ్ జర్నీ ఉంది. సో మేజర్ డిఫరెన్సెస్ ఏంటి లైక్ అగ్ని పరీక్ష అండ్ బిగ్ బాస్? అగ్ని పరీక్ష మోస్ట్లీ అగ్ని పరీక్ష షో కాన్సెప్ట్ ఏంటంటే, బిగ్ బాస్ అంటే పడి చచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దీంట్లో మేము ఆరుగురిని ఇంటికి తీసుకెళ్తాం. ఈ ఆరుగురు ఏదైనా చేయడానికి రెడీ ఉన్నారు, ఈ ఆరుగురు. ఓకే, అది అగ్ని పరీక్ష షో. అదొక టెంప్లెట్, చిన్న చిన్న బిగ్ బాస్ టాస్క్లే ఇచ్చారు. అగ్ని పరీక్ష ఓన్లీ టాస్క్ బేస్డ్, బిగ్ బాస్ పర్సనాలిటీ బేస్డ్. లోపల టాస్క్ లో ప్లస్ పర్సనాలిటీ కాబట్టి ఇక్కడ ఇంకా కనిపిస్తుంది, అదే బిగ్గెస్ట్ డిఫరెన్స్. సో నేను బిగ్ బాస్ ని ఇంకా చాలా ఎంజాయ్ చేస్తాను. అగ్ని పరీక్ష టైర్డ్ అయిపోయానండి మేము, చాలా టైర్డ్ అయిపోయాం మేము. బిగ్ బాస్ అయితే చాలా ఎంజాయ్ చేస్తాం, ఎవ్రీడే ఎంజాయ్డ్ ఇట్ అలాట్. సో యూ బీయింగ్ అన్ ఎంటర్ప్రెనర్, లైక్ యువర్ విత్ లాంగ్ చాలా మంది క్లయింట్స్ ఉంటారు, పెద్ద పెద్ద మీటింగ్స్ అన్ని జరుగుతుంటే ఆ స్టేచర్ లో ఉన్నప్పుడు లైక్ బిగ్ బాస్ అనే దాన్ని ఓకే వీ హ్యావ్ నో టైమ్ టు ఫాలో ఆల్ దీస్ థింగ్స్. సో మీ జర్నీ ఎలా ఉండేదండి? లైక్ ప్రీవియస్లీ బిగ్ బాస్ అంతా చూస్తుండే వాళ్ళ లైక్ అంటే కొంతమంది లైక్ ఫ్రీ టైమ్ లో మూవీస్ చూస్తారు, టీవీ చూస్తారు. మేము కూడా అన్ని ఉంటాయి మాకు లైఫ్ లో. నాకు ఇది చిన్నది, వై నాట్? నేను చాలా మందిని కలిసినప్పుడు ఏమని చెప్పున్నారంటే వీ హ్యావ్ నో టైమ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ షోస్, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సింపుల్ అండి, ఎవరికి ప్రతి ఒక్కరికి వాళ్ళ టేస్ట్ ఉంటుంది, వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఇది నా ఇంట్రెస్ట్. టైం నాకు టైం ఉండకపోతుండే, టైం దొరికినప్పుడు కొంచెం కొంచెం ఇట్లా చూస్తుండే. సో దీనికోసం టైం చేసుకొని మరి ఎప్పుడు చూడలేదు, వచ్చినప్పుడు ఇట్లా చూస్తుండే. ఓకే, సో అంటే వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ బిగ్ బాస్? అంటే యూ హ్యావ్ అచీవ్డ్ ఇన్ పర్సనల్ లైఫ్ లో యువర్ స్టార్ట్అప్ ఫెలో ఇవన్నీ కూడా యూ హ్యావ్ అచీవ్డ్, బట్ ఈ విషయానికి వచ్చేసరికి వాట్ డిడ్ యూ లెర్న్ అంటే లైక్ ఐ గెస్ రిలేషన్షిప్స్ ఆర్ సో ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అని చాలా అర్థమైంది. ఎందుకంటే డైలీ ఫ్యామిలీ గుర్తొస్తారు, ఎవరు గుర్తురాదు. అండ్ ఎవరైతే హౌస్ మీద ఎంత లొల్లి పెట్టుకుంటాం కదా, మళ్ళీ అందరం కలిసి ఉంటాం. మేము అందరం ఆ రిలేషన్షిప్ వాల్యూ చేస్తాం, అసలుకి అనుకుంటాం. అరే ఫర్ ఎగ్జాంపుల్ సంజన గారు, ఐ డోంట్ వాంట్ టేక్ దిస్ అవుట్, బట్ ఏమంటారు, తన కిడ్ని వదిలేసి వచ్చింది, బాధపడుతుంది, వీఆర్ దేర్ ఫర్ అర్. అందరం ఇట్లాంటి సపోర్ట్ ఇస్తూ కూర్చుంటాం. సో ఎంత గేమ్ గొడవలైనా లాస్ట్కి వచ్చే గేమ్ మొత్తం రిలేషన్షిప్ బేస్డ్. సో చాలా చాలా ఇది ఒకటి రియలైజ్ అయ్యింది. సో ఫస్ట్ వీక్ ఆఫ్ ఎలిమినేషన్ సంజన, ఫస్ట్ వీక్ తర్వాత షష్ఠి గారు ఎలిమినేషన్ అయిన తర్వాత ఆ వీక్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. లైక్ సోషల్ మీడియా మొత్తం సంజన గారిని బాగా ట్రోల్ చేసి ఉన్నారు బికాస్ ఆఫ్ హెర్ గేమ్ కావచ్చు. లైక్ ఆవిడ కొన్ని వర్డ్స్ అనేవి లూజ్ వర్డ్స్ వచ్చేవి. సో బట్ ఇంకా ఏమైనా వాళ్ళంటే ఇది ఒక స్ట్రాటజీ. ఆల్రెడీ ఆవిడ కంటెస్ట్ చేసి వచ్చినారు బిగ్ బాస్ కన్నడ, షీ వాజ్ అ కంటెస్టెంట్ ప్రీవియస్లీ. సో ఆ స్ట్రాటజీస్ అన్ని ఇక్కడ యూజ్ చేస్తుంది సో షీ అని అంటున్నారు. ఇస్ దట్ ట్రూ? చేస్తున్న లేదు, తన ఇష్టం. అది వర్కౌట్ అయితే అవుతుంది, సింపుల్ వర్కౌట్ అయితే అవుతుంది. సో తను ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు, బట్ షీఈ్ అ వెరీ 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 కైండ్ పర్సన్. నేను ఇంతమంది హౌస్లో తనతో కనెక్ట్ అయ్యానంటే దిస్ అ రీజన్ ఆల్సో. ఎందుకంటే తన అందరినీ ఒకటే డైరెక్షన్లో తన గేమ్ చూస్తున్నారు అందరు. తన గేమ్ ఇంకో డైరెక్షన్ లో చూడండి, మీకు చాలా నచ్చుతుంది తన గేమ్. అసలు చాలా మంచి గేమ్ అవుతాను. అండ్ మాస్క్ మ్యాన్ హరీష్ గారు విషయానికి వచ్చేసరికి, మీరు ఇంతకు ముందు ఎవరితో మాట్లాడినా సరే హీ వాంటెడ్ యూ టు బి ఇన్ టాప్ 5 అని చెప్పేవాళ్ళు. అంటే ఒక కామన్ అంటే ఉంటది కదా, మనలో ఒకరు గెలిస్తే బాగుంటదని. ఇప్పుడు నేను వెళ్ళిపోయాను, మిగతా వాళ్ళు ఉన్న పొటెన్షియల్ నాకు ఆయనే అనిపిస్తున్నారు. సో ఆయన వస్తే బాగుండని నేను, ఆయన గేమ్ ఆడినా ఆడకపోయినా అయితే ఆయన టాప్ 5 అయితే నేను అట్లీస్ట్ ఐఎమ్ టెల్లింగ్ హిస్ నేమ్. సో ఎప్పుడైతే కామనర్స్ నుంచి ఎంటర్ అవుతున్నారు అనుకున్నప్పుడు పీపుల్ హ్యావ్ సమ్ సెటన్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ యూ గైస్, బట్ బికాస్ ఆఫ్ 2 or 3% గైస్ ఆర్ లెట్టింగ్ అస్ డౌన్ అన్నాయి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. నేను రియలైజ్ అవుతున్నాను మెల్లమెల్లిగా. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కొంతమంది చెప్తున్నారు లైక్ నీ గేమ్ ఎంత బాగున్నా కూడా అన్ఫార్చునేట్లీ దీని వల్లనే అయింది అని. సో బట్ అగైన్ ఇంకా ఏం చేయలేము అది. ఓకే, యా. అండ్ టాప్ 5 గురించి వచ్చినప్పుడు యూ హ్యావ్ ఆల్రెడీ పిక్ ఫ్యూ ఫెలోస్. లైక్ అంటే వాళ్ళని మీరు పర్టికులర్ గా సెలెక్ట్ చేయడానికి రీజన్? వాళ్ళకి ఏం చూస్తున్నాను కదా నేను, వాళ్ళు గేమ్ బిగ్ బాస్ అనేది మొత్తం పర్సనాలిటీ బేస్డ్ గేమ్. వాళ్ళ పర్సనాలిటీ బాగా క్యారీ చేస్తున్నారు, వాళ్ళ చుట్టూ స్టోరీ నడుస్తుంది. బిగ్ బాస్ బిగ్ బాస్ కు స్టోరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7th season లో పల్లవి ప్రశాంత్ గారిది స్టోరీ ఉండే, 4th season చూసుకుందాం అభిజిత్ అఖిల్ మోనల్ గారిది స్టోరీ ఉండే, ఎవ్రీ 5th season సన్నీ గారు ఒక సెంటర్ పాయింట్ చుట్టూ స్టోరీ నడుస్తుంది. వీళ్ళ చుట్టూ స్టోరీలు నడుస్తున్నాయి.
దట్ ఈస్ బిగ్ బాస్. సో ఎవరైతే పేర్లు చెప్పానో వీళ్ళందరి చుట్టూ స్టోరీలు నడుస్తున్నాయి కాబట్టి దీస్ 4 విల్ కమ్ టు ద ఫైనల్. మీ చుట్టూ స్టోరీ లేకపోతే ఏంటి గేమ్ అసలు పాయింట్లెస్ కదా. సో అది సో వాట్స్ హ్యాపెనింగ్ బిట్వీన్ రీతు అండ్ పవన్ ఐ మీన్ పవన్ డిమోన్ పవన్ అండ్ వాట్ ఇట్స్ స్ట్రాటజీ ఏది అవుతుందో దాంట్లోంచి పవన్ బయటికి వస్తే జల్దీ ఐ విల్ బీ హ్యాపీ అని నేను అనుకుంటున్నాను అంతే. ఓకే ఎస్. సో స్ట్రాటజీ నాకు తెలియట్లేదు ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నేను స్ట్రాటజీ అనుకున్నాను ఇనిషియలీ, బట్ నాకు ఆ స్ట్రాటజీ లెక్క కూడా అనిపించట్లేదు. లైక్ అయిపోతుందనే అనిపిస్తుంది కానీ ఓన్లీ ఫ్రమ్ వన్ సైడ్ అన్ఫార్చునేట్లీ. బట్ ఆయన ఎంత జల్దీ దీని నుంచి బయటకు వస్తే ఆయన గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎందుకంటే గేమ్ పడిపోతుంది. మేము ఆల్రెడీ నోటీస్ చేస్తాం ఆయన, బట్ ఐ హోప్ హీ రికవర్స్ ఫ్రమ్ దిస్. సో పీపుల్ హ్యావ్ మిస్కన్సెప్షన్ దట్ బిగ్ బాస్ అంటే ఎంత స్క్రిప్ట్ ఎంత పోర్షన్ రియాలిటీ ఉంటుంది, ఎంత పోర్షన్ స్క్రిప్టెడ్ అయి ఉంటుంది అని చెప్పేసి. సో అకార్డింగ్ టు యూ మీరు చెప్పండి, ఈజ్ దేర్ 15 days ఉన్నాను. ఐ విల్ స్పీక్ ఫర్ ద 15 days. 0 అండి. ఐ విల్ స్పీక్ ఫర్ అగ్ని పరీక్ష 0. అంతా కాదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మాకు టర్మ్స్ ఇస్తారు, ఒక్క టర్మ్ దాని నుంచి దాటి వేయలేదు తెలుసా. ప్రతి ఒక్కటి డాట్ టు డాట్ ప్రతి ఒక్కటి. అక్కడ నాకు ట్రస్ట్ చాలా పెరిగింది షో మీద. స్క్రిప్ట్ ఉండదు ఏది ఇంకంతా కాదండి. నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక రూమర్ నడిచింది, వాషింగ్ మెషిన్లు ఉంటాయి, ఉత్త బట్టలు ఉతకడము ఉత్త షో కోసం చేస్తాం. లేదు, మేమే ఉతుక్కోవాలి రోజు. సో ఈ రేంజ్ వరకు ఇప్పటి వరకు నథింగ్ స్క్రిప్టెడ్ అబౌట్ ది షో. సో ఎవ్రీథింగ్ ఆర్గానిక్. మీకేళ్ళు వస్తుందా చూసారా, గుడ్డుతోటి లొల్లైంది. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారండి దాంతో గొడవ వద్దని. ఆ ఇమోషన్స్ అట్లా అయిపోతాయి, దాంతో వచ్చేస్తుంది మొత్తం. రియల్ లైఫ్ లో ఆడియన్స్ చూసే ప్రేక్షకుడు ఏమనుకుంటారంటే ఏంటి మైన్యూట్ దానికి కూడా గొడవ వేసేస్తున్నారు అని అనుకుంటారు కదా. ఇప్పుడు సింపుల్, ఈ ఇంట్లో ఉంది, డోర్లు లాక్ అయిపోయాయి, మీరు అందరు ఉండండి ఈ ఇంట్లో, ఏం లేదు, ఫుడ్ కూడా అప్పుడెప్పుడో వస్తుంది ఈ ఇంట్లోనే. నేను బిగ్ బాస్ హౌస్ అనట్లేదు. మీరు దాంట్లో గుడ్ ఏంటి, ఉత్త చిన్న డ్రాప్ ఆఫ్ వాటర్ గొడవ పెట్టుకుంటారు. మీరు మర్చిపోతున్నారు మేము 4 days లాక్డ్ ఉన్నాం. బిగ్ బాస్ అ వెరీ ఫ్యాన్సీ జైల్ విత్ ఆల్ బెనిఫిట్స్ అండ్ అటెన్షన్. వరల్డ్ అందరూ చూస్తున్నారు మిమ్మల్ని. ఇట్లాంటి ఒక ఫ్యాన్సీ జైల్లో 15 డిఫరెంట్ మైండ్ సెట్ చిన్న దానికి కూడా గొడవ అవుతుంది. కాఫీ దగ్గర అయిన గొడవలు మీకు కనిపించాయో లేదో తెలియదు. కాఫీ మీద గొడవలు, ఎగ్ మీద గొడవలు, బనానా మీద గొడవలు, మీరు అన్ని చిన్న అనుకుంటారు కానీ ఇవే మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఆర్గానిక్. ఫైనలీ అండ్ సుమన్ శెట్టి గారిని చాలా మంది చాలా తక్కువ అంచనా వేస్తున్నారు లైక్ విత్ ఇన్ ద హౌస్. కానీ బయటకు వచ్చిన తర్వాత రియాలిటీ ఏంటంటే హీ హాస్ హ్యూజ్ ఫ్యాన్ బేస్. సే సంథింగ్ అంటే మీరు బయటకు వచ్చి చూసిన దానికి అండ్ లోపల ఆయన బిహేవ్ చేసేదానికి ఎనీథింగ్ డిఫరెన్స్. హ్యూజ్ ఫ్యాన్ బేస్. సో ఫస్ట్లీ నాకు ఓన్లీ 2 things డిఫరెంట్ అనిపించాయండి. ఫస్ట్, సుమన్ గారు గేమ్ అంతా ఒక లెక్క ఉంటుంది, సడన్లీ నామినేషన్ వస్తే వేరే పర్సనాలిటీ వస్తుంది. అప్పుడు ఫస్ట్ టైం మేము షాక్ అయ్యాం, ఏంటి అన్న డిఫరెంట్ పర్సనాలిటీస్ చూపిస్తున్నాడు ఏంటి అని. బట్ మేము హౌస్లో కూడా ఎంజాయ్ ఇట్. ఏ రోజైతే మీరు అందరూ కొట్టేది మేము మస్తు ఎంజాయ్ చేసినాం అసలుకి. అరే మస్తు ఫట్ అని వేస్తున్నాడు, ఇక్కడ మేము నవ్వుతున్నాం అంతే చూసి. పాపం ఎలిమినేట్ అయిపోయాడు అన్న అది. సో ఇట్లాంటి చిన్న మూమెంట్స్ మాకు నచ్చుతున్నాయి. బట్ మీకు ఏదైతే కనిపిస్తుందో అదే అయిన మూమెంట్స్, దాని మించి ఏం లేదు. ఇది కొంతకాలమే నడుస్తుంది అన్నది క్వశ్చన్ మార్క్. లాంగ్ రన్ వరకు పుల్ చేయడం కష్టం అనిపిస్తుంది. ఇతను కనుక పుల్ చేస్తే నేను ఫిదా అయిపోతాను, ఆయన పర్సనలీ ఫిదా అయిపోతాను ఇదే. సో ఫైనల్లీ అంటే మీ పర్సనాలిటీని నేను అగ్ని పరీక్ష నెక్స్ట్ దీన్ని చూసినప్పుడు యు ఆర్ ద పర్సన్ హూ లివ్స్ ఇన్ రియాలిటీ. లైక్ మోర్ దాన్ ఏ ఫ్యాంటసీ వరల్డ్ కాకుండా యూ లివ్స్ ఇన్ రియాలిటీ. సో పోస్ట్ బిగ్ బాస్ చాలా మంది ఏంటంటే వీ హ్యావ్ సమ్ క్రేజ్ వచ్చింది, మాకు ఫ్యాన్ బేస్ వచ్చింది, లైక్ ఈ మిత్లో బతుకుతూ ఉంటారు. లైక్ సో వాట్ ఈస్ మీరేం చేయబోతున్నారంటే ఇప్పుడు ఆఫ్టర్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత వాట్స్ యువర్ ప్లాన్స్? లైక్ యూ గో ఆన్ విత్ యువర్ వర్క్ లేకపోతే యూ సంథింగ్ అదర్ యూజింగ్ దిస్? లైక్ ఐ విల్ ఆన్సర్ యువర్ ఫస్ట్ థింగ్. మీరు అంటున్నారు లైక్ ఫేమ్ వచ్చి దే గెట్ క్యారీడ్ అవే, లైక్ not trying to brag or something. ఇంతకు ముందే I was into Forbes and all, so I had my own successes and all. బట్ మేము చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాం. వి కమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఎప్పుడు తలకెక్కలేదు ఇవన్నీ. సో ఇప్పుడు కూడా ఐ డోంట్ నో హౌ టు టేక్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. రాగానే అందరు వస్తే కూడా ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ ఇట్. బట్ నెక్స్ట్ ఏం చేస్తానంటే ఐ హ్యావ్ సమ్ రియలీ గుడ్ ఐడియాస్. బిగ్ బాస్ రాని కూడా దే వాజ్ ద రీజన్ ఆల్సో. చెప్తాను వెరీ సూన్. ఐ విల్ అనౌన్స్ ఇట్. I'll be hopefully reveal it very soon. But దాని మీద కొంచెం 1 week 2 weeks I'll start working on it. Something exciting only. But మీరే వస్తారు. It'll be a very mix of what Big Boss లో అయింది plus my entrepreneurial together. I'm ideating on something. Next step your ఫెలో ఆల్రెడీ అక్వైర్ అయిపోయింది కదా. సో నేను ఆల్రెడీ నా కెరియర్ బ్రేక్ లోనే ఉన్నాను. అప్పుడు బిగ్ బాస్ హ్యాపెండ్. బట్ ఐ హావ్ సంథింగ్ ఎక్సైటింగ్ కమింగ్ ఆన్ మై మైండ్. సో ఐల్ షేర్ ఇట్ విత్ ఎవ్రీవన్ వెరీ సూన్. Thank you and all the very best. Thanks a lot, sir. Thank you.